కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన మరి దైవజనులు జ్యోతిబాబు గారికి, అలాగే కుమారుడికి, కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. నేను చిన్నప్పటి నుంచి తమ్ముడితో, జ్యోతిబాబు తమ్ముడు గారితో చిన్నప్పటి నుంచి మంచి సహవాసం ఉంది మాకు. మేము కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నాం. అంతకుముందు కూడా ఆయన నాకు బాగా జూనియరు. అయితే చిన్నప్పటి నుంచి కలిసి మేము బయట కలవడమే కానీ నేను పరిచర్యకి ఎప్పుడు రాలేదు ఇక్కడికి. తమ్ముడు మాత్రం కొన్నిసార్లు మా పరిచర్యలోకి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇలాగూ ఈరోజు కలిసే అవకాశం దేవాది దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారు చెప్పినటువంటి మాటలలో కొన్ని మాటలు నిజంగా మేము పైకి వచ్చేదానికి ముందు కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అసలు మన పరిస్థితులు ఎక్కడివి, మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాం, మన జీవితాలు ఎలాంటివి అని మేము కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే కేవలం ఈరోజు మేము ఇలాగ ఉండడానికి గల కారణం ఎవరనంటే మేము నమ్మిన మా తండ్రి అయిన దేవుడు. ఆయన మాత్రమే మమ్మను ఈ స్థితికి నడిపించినవాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మా స్థితులు కేవలం అంతంత మాత్రమే. మాది పులిమేరు గ్రామము. నేను ఎక్కువ దివిల్లోనే చదువుకోవడం, ఇక్కడ చాలాసార్లు ఇక్కడికే వచ్చి ఉండడం అనేటువంటిది కూడా జరిగేది. అయితే మా పరిస్థితులు ఏంటంటే మా నాన్నగారు సేవకులు. మన కరుణారావు నాన్నగారితో పాటు మా నాన్నగారు కూడా మంచి దైవజనులు, వ్యవసాయం చేస్తూ దేవుని పని చేసినటువంటి దైవజనులు. అయితే ఎంత వ్యవసాయం చేసినా ఏం చేసినా సరే కానీ అంతంత మాత్రంగానే కుటుంబాలు పోషించబడేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఎవరి దగ్గరికి కూడా ఇంటి నిండా ఇప్పుడున్నటువంటి ఆహారం లేదు, డబ్బు లేదు. ఇప్పుడు ఆహారం పెరిగింది, డబ్బు పెరిగింది, సదుపాయాలు పెరిగాయి, ఎన్నో పెరిగాయి, కానీ భక్తి మాత్రం కనబడడం లేదు. కానీ అప్పుడు పరిస్థితులు ఏవీ లేకపోయినా సరే కానీ కేవలం భక్తి భావాలతో కొనసాగేటువంటి పరిస్థితులు. ఆ రోజున మా చిన్ననాటి నుండి కూడా మా తల్లిదండ్రులు పెంచిన విధానం, వారు మాకు నేర్పించినటువంటి విధానం ఎంతో మేము వారి నుంచి నేర్చుకోవడం అనేటువంటిది మాకు గొప్ప భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. అప్పుడు మేము జ్ఞాపకం చేసుకున్న సందర్భం ఏంటంటే, ఇది క్రింద మేము జ్ఞాపకం చేసుకున్న సందర్భం, తినడానికి కూడా మాకు ఆహారం లేని స్థితిలో నుంచి దేవుడు ఈరోజు సమృద్ధిలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నిజానికి ఈరోజు తమ్ముడు జ్యోతిబాబు గారు ఇతర దేశాల్లో దేవుని యొక్క పరిచర్య చేయడానికి, అనేక మంది సేవకుల మధ్య వెళ్ళి నిలబడడానికి దేవుడు గొప్ప ఆధిక్యతను వారికి ఇచ్చారు. ఇంకొక విషయం చెప్పరు, నేను వారిని ప్రోత్సహించానని చెప్తున్నారు. మా మరదలు గారికి కూడా తెలియకపోవచ్చేమో బహుశా. నేను వారిని ప్రోత్సహించడం కాదు, ఆయనే నన్ను ప్రోత్సహించారండి యాక్చువల్గా చెప్పాలంటే. తమ్ముడు జ్యోతిబాబు గారు, అలాగే చెల్లి, మరి ఇప్పుడు ఎక్కడ గొంచాల్లో ఉంటుందా చెల్లి, తిమ్మాపురంలో. చెల్లి కూడా నన్ను ప్రోత్సహించేవారు. అంటే నాకు ఇంగ్లీష్ రాదండి, నాకు పెద్దగా పల్లెటూరు వాతావరణంలో పెరిగాం. అలాంటి వాతావరణంలో ఉంటే కొంచెం తమ్ముడు నా మీద కొంచెం జ్ఞానంగా ఉండేవాడు. అంటే నాకు అంత జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొంచెం దేవుని కృప చేత ఎదగడం జరిగింది. అప్పుడు తమ్ముడు నన్ను ప్రోత్సహించి బలపరిచారు. ఈ దేవుని కృప చేత ఇప్పుడు నేను దాదాపుగా ఒక 8 సార్లు ఇతర దేశాలు వెళ్ళి దేవుని యొక్క సువార్త పని చేయడానికి, నెలలు తరబడి దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను నా సబ్జెక్టు ఫెయిల్ 10th క్లాస్లో ఇంగ్లీష్ అండి. అదే ఇంగ్లీష్ సబ్జెక్టుతో ఇప్పుడు నేను అమెరికా లాంటి దేశాల్లో తిరిగి దేవుని పరిచర్య చేసి రావడానికి దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు ఆ లెటర్ రాయించుకోవడానికి తమ్ముడి దగ్గరికి వచ్చేవాడు, నేను జ్యోతిబాబు గారి దగ్గరికి. అలాగూ నన్ను ప్రోత్సహించేవారు. తమ్ముడు మొదటి నుంచి కూడా మృదు స్వభావి, ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. తన పనేదో తను చేసుకుంటూ చాలా భక్తిగా, వినయంగా, విధేయతగా. మరి అమ్మ చాలా జాగ్రత్తగా తనను పెంచింది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, తమ్ముడు గారి తల్లిగారు అంటే నాకు చాలా ఇష్టం, నాన్నగారు కూడా ఇష్టమే, కానీ అమ్మ అంతకన్నా ఎక్కువ. అమ్మ చాలా భక్తిగా, విధేయతగా పెంచింది తమ్ముడిని. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు ఈ వెలుగు, ఈ సంతోషం, ఈ ఆనందం వారు చూచేదానికి లేకపోయిందని కొంత విచారం ఉన్నప్పటికీ
నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యులవుతారనే విషయం దేవుని వాక్యం నెరవేర్పు తమ్ముడి జీవితంలో జరిగింది అనడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, దయచేసి చూడండి. సామెతల గ్రంథము ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 29వ వచనం. 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. చాలండి. పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే నేను వారిని నిలబెడతానంటున్నాడు. 91వ కీర్తన కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో మరి ఒక మాట చదువుదామని. 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ రెండు మాటలు మరి దైవజనులు మరి జ్యోతిబాబు గారికి వర్తిస్తాయనే విషయాన్ని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. దేవుని నామాన్ని ఎరిగిన వారు ఘనపరచబడతారు. పనిలో నిపుణత గలవారు ఉన్నతమైన స్థలాలలో నిలవగలుగుతారు. ఇంత గొప్ప ఆశీర్వాదం గొప్ప గొప్ప విద్యావేత్తలకు కానీ, ధనవంతులకు కానీ, ఉన్నతమైన వారికి కానీ లేనటువంటి ఆ భాగ్యం కేవలం దేవుని ఎరుగుట కారణంగా, దేవుణ్ణి కలిగి ఉన్న కారణంగా దేవుడు ఆ స్థితిలో దేవుడు ఉంచిన ఆ స్థితిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన దైవజనులు జ్యోతిబాబు గారు ఆ పనిలో, దేవుని పనిలో మొదటి నుండి చక్కని నిపుణత కలిగి ఆ పనిని కొనసాగించటం, దేవుని యొక్క మహిమ కొరకు వారు చక్కగా పనిచేయడం, అంతేకాదు దేవుణ్ణి ఎరిగిన వారుగా, దేవుని ఘనపరిచేవారుగా ఉండి అంచెలంచెలుగా క్రమక్రమంగా తమ్ముడు ఈ స్థితికి రావడానికి దాదాపుగా 27 సంవత్సరాలు, 27 ఇంచుమించుగా 27, 28 సంవత్సరాలు. చాలామంది ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు చాలామంది చూడవచ్చు, ఇలా చూస్తూ జ్యోతిబాబు అన్నయ్య ఎలా కట్టాడు, ఎలా తిరుగుతున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేటువంటి మాట అనొచ్చు. కానీ దీని వెనక 27 సంవత్సరాల కష్టం, 27, 28 సంవత్సరాల కష్టం. ఆ మొదటి నుండి కూడా, మొదటి రోజు నుంచి తప్పనిసరిగా తమ్ముడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా కష్టపడుతూనే దేవుని పరిచర్యలో ఉంటూ ఓ ప్రక్కని కీబోర్డు ఉపయోగిస్తూ, ఓ ప్రక్కన దేవుని పరిచర్య చేస్తూ, కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ, దేనికి తల వంచకుండగా దేవుణ్ణి ఎరిగినటువంటి కుమారుడిగా దేవుణ్ణి ఘనపరుస్తూ అలాగూ ఎదగడం అనేది మరి ఎంతో సంతోషదాయకం. ఎదుగుదల అనేటువంటిది తప్పనిసరిగా చూస్తామండి. కానీ ఆ ఎదుగుదల ఎలా ఉండాలంటే క్రమక్రమంగా ఉండాలి. క్రమక్రమముగా ఇస్సాకు క్రమక్రమముగా వర్ధిల్లెను అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి అలాంటి క్రమమైన అభివృద్ధి కుటుంబాల్లో ఉన్నప్పుడు అది ఎప్పటికీ చెరిగిపోదు అనే విషయాన్ని నేను సంతోషంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇంత కష్టపడి దేవుని పరిచర్యలో దేవుని ఎరిగిన కుమారుడిగా తన పనిలో తన నిపుణతగా మరి ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అదే సమయంలో దేవుడు కుమారుణ్ణి కుమార్తెనివ్వడం, వారు కూడా దేవుని కృపచేత కుమారుడు పరిచర్యలో తోడుగా రావటం ఇంకా గొప్ప ఆశీర్వాదం. మేము జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని కృపచేత 3 తరాలు ఈ కుటుంబంలో దేవుని పనిలోనికి రావడం జరిగింది. నాన్నగారు దేవుని పని చేశారు, తమ్ముడు మరి జ్యోతిబాబు దేవుని పని చేస్తూ ఉన్నారు. అలాగే కుమారుడు సత్యనాన్న స్టీవెన్ తను కూడా దేవుని పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడే 4వ తరం పిలిచిన వెంటనే ఆయన కూడా పైకి వచ్చారు. కాకపోతే వాక్యం చెప్పకుండా ఆయన ముందుగా దించేశారు. ఈ 3 తరాలు దేవుని పరిచర్యలు ఉండడం ఎంతో సంతోషదాయకం. ఇదంతా దేవుణ్ణి ఎరిగిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఎరిగిన వారిని దేవుడు ఘనపరుస్తారు. తమ్ముడిని బట్టి దేవుని స్తుతిస్తూ, వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని దేవుని మహిమార్థమై బలంగా వాడబడాలని మనసారా తమ్ముడిని మరి ఆశీర్వదిస్తూ, తన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలని మనసారా నేను కోరుతూ నేను ముందుకు వెళుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు
ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక భాగము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే చదవండి అమ్మా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక చాలండి. ఈ మాటలు సరిపోతాయి మనకి. ఇక్కడ 2 మాటలు మనకు సందర్భాలు కనబడతా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అని మాట్లాడుతున్నాడు. దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. ఈ సందర్భాన్ని దేవుణ్ణి ఎరిగిన వారు ఘనపరచబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే దేవుణ్ణి ఎరగని వారి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి? దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారటండి వాళ్ళు. దేవుని ఎరగని వారు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ దేవుళ్ళు కానివారు అనే దానికి అర్థం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే సాధారణంగా మన వారు ఏమనుకుంటారంటే యేసు ప్రభు దేవుడు, లోకంలో ఉన్నటువంటి చాలామంది రకరకాల దేవతలు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో సంబంధాలు బాంధవ్యాలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాక్యంలో అలాగూ వ్రాయబడలేదు. మరొక సందర్భాన్ని వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ముందు మాటలో దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వారై, అంటే ప్రభువును నమ్ముకోకముందు దేవుణ్ణి ఎరగని వారై దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడైతే దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. మీరు దేవుని ఎరిగిన వారై ఉన్నారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రింద 2వ వచనానికి వచ్చేదానికి ముందు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు దేవుళ్ళు కానివారు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనే విషయాన్ని ఈ మాటలో చూస్తున్నాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. దోపిడి గ్రాండ్ర కాపురములు వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురట. తమ బాహుబలమే వారికి ఎవరట? దేవుడు అనుకుంటారట. వారి బాహుబలమే అంటే మా శక్తే, మా సామర్థ్యమే, మాకున్నటువంటి జ్ఞానమే దేవుడు అనే స్థాయిలో నేటి మానవ సమాజం కనబడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి వారి బాహుబలమే వారికి దేవుడు అనే విషయాన్ని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దేవుళ్ళు కానివారు అని అంటే, దేవుళ్ళు కానివారంటే ఏదో లోక సంబంధమైన దేవతలో దేవుళ్ళు అనేటువంటి మాటను మనం ప్రక్కన పెడితే, ఎవరి శక్తి ఎవరి సామర్థ్యం వారికి దేవుడుగా భావిస్తున్నారట. నా బాహుబలమే నాకు దేవుడు, నా సామర్థ్యమే దేవుడు, అంటే నా సామర్థ్యం మీద ఆధారపడతాను కానీ దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితి కాదు. నా శక్తి మీదే ఆధారపడతాను కానీ దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితి కాదు. ఈ సందర్భాన్ని మనం ఎక్కడ చూస్తామని అంటే, నెబుకద్నెజర్ మహారాజు అనేటువంటి ఒక ఆయన తను మాట్లాడుతూ అంటాడు. దానియేలు గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయము 30వ వచనం నుంచి చూస్తే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం నుంచి చూస్తే,
అందులో ఆయన మాట్లాడతాడు, ఈ సామ్రాజ్యాన్ని నా బాహుబలం చేత, నా సామర్థ్యం చేత నేను నిర్మించింది కాదా అని మాట్లాడతాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదవండి అమ్మా. బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుంటున్నాడు. అంటే నా బలాన్ని బట్టి, నా ప్రభావాన్ని బట్టి, నా బాహువును బట్టి నేను ఈ నగరాన్ని కట్టించాను, ఈ సామర్థ్యం నాది, ఈ శక్తి నాది, ఇదంతా నేను చేయగలిగాను అని భావిస్తున్నాడు. వాస్తవానికి నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చినవాడు దేవుడు. మానవుల రాజ్యము పైన ఆయన అధికారి అయి ఉన్నాడు అనే విషయాన్ని 4వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం మనం. నెబుకద్నెజరు మహారాజునకు తన తండ్రి కాలంలో నెబుకద్నెజరు తండ్రి ఒక రాజుకి కప్పాన్ని చెల్లించి, అంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి తన శిరస్సులో ఉన్నటువంటి కిరీటాన్ని తీసి ఆ రాజు కాళ్ళ దగ్గర పెట్టి కప్పాన్ని చెల్లించి ఆ రాజ్యాన్ని అతని కాళ్ళ క్రింద పెట్టేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. కానీ నెబుకద్నెజరు మహారాజును దేవుడు అలా చేయలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజ్యాధికారం ఇచ్చాడు. బబులోను సామ్రాజ్యం మీద రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలును జయించడానికి, మిగిలిన సామ్రాజ్యాలు జయించి వాటిని పరిపాలన చేయడానికి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వేలాడే ఉద్యానం అనేటువంటి ఆకాశంలోనే ఎల్లప్పుడూ ఒక నదిలో నుండి నీరు ప్రవహించి ఆయన నాటినటువంటి మొక్కలన్నిటికీ నీరు ప్రవహించేటువంటి విధానంగా, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేకపోయినా సరే కానీ అంత టెక్నాలజీ ఆయన ఉపయోగించి ఆ చక్కని స్థాయిని ఆయన చేయగలిగాడు. ఇదంతా ఇచ్చినా సరే కానీ ఆ రాజు ఏమనుకుంటున్నాడంటే, నా బాహుబలము చేత, నా బలాధికారము, నా ప్రభావ ఘనతని కనపరచడానికి నా రాజధాని, నా నగరముగా నేను కట్టించాను అని మాట్లాడుతున్నాడు. నేను నా శక్తి చేత, నా బలము చేత, అంటే ఇతనికి దేవుడు ఎవరన్నమాట? తన బాహువే తన దేవుడు, తన సామర్థ్యమే తన దేవుడుగా భావిస్తున్నాడు. తనకి ఏదైతే సామర్థ్యం ఉందో, తను ఏదైతే చేస్తాడు, ఇది నేను చేశాను అంటే తన బాహువు మీద తను ఆధారపడేటువంటి వ్యక్తికి యెహోవా దేవుడుగా ఉండడు అనే విషయాన్ని ఈ లేఖనంలో చూస్తాం. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే, నా సామర్థ్యము, నా బాహువు, నా శక్తి, నా బలము, నా సామర్థ్యము నేను కట్టాను అనే విషయాన్ని ఈయన మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే అతడు పశువులతో సహా ఆయన గడ్డి మేసినటువంటి స్థితిని మనం ఆ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి తర్వాత కొంతకాలానికి మరలా అతడు తెలుసుకుంటాడు, దేవుడు యెహోవా తప్ప మరొక దేవుడు లేడని అతడే సాక్ష్యం ఇస్తాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటనంటే, యెహోవా తమకు దేవుడుగా లేనటువంటి జనులు తమ సామర్థ్యమే, తమ బాహువే వారికి దేవుడుగా భావిస్తారు. ఇందాక మనం చదువుకున్న 91వ కీర్తనలో, అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నువ్వు దేవుని ఎరిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తావు. ఒక ఇల్లు కట్టినా దేవుణ్ణి ఘనపరుస్తావు, ఒక పని చేసినా దేవుణ్ణి ఘనపరుస్తావు, ఒక మేలు జరిగితే దేవుణ్ణి ఘనపరుస్తావు, ఒక చదువులో ఉన్నతమైన స్థితికి వెళితే దేవుణ్ణి ఘనపరుస్తావు, ఒక ఉద్యోగం వస్తే దేవుణ్ణి ఘనపరుస్తావు. అంటే నువ్వు దేవుణ్ణి ఎరిగితే. దేవుణ్ణి ఎరగకపోతే నువ్వేమనుకుంటావంటే, నా టాలెంట్ మీద నేను పాస్ అయ్యాను అనుకుంటావు, నా డబ్బుతో నేను ఆరోగ్యాన్ని కొనుక్కోగలిగాను అనుకుంటావు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఒక్కసారి నేను కట్టాల్సిన డబ్బులన్నీ కట్టాను, నాకు చేయాల్సిన వైద్యం నాకు చేశారు అని అనుకుంటాం. ఒక సేవకుడు ఆపరేషన్ చేయించుకున్నాడు అండి, 2 కాళ్ళకి 2 హిప్స్కి, అంటే మోకాళ్ళకి ఈ ములుగు ఇక్కడ మక్కిలో కూడా 2 మక్కిలు కూడా ఆయనకు రీప్లేస్మెంట్ చేశారు. చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నాతో. ఏమన్నాడంటే, నేను ఈ 4 సర్జరీలకి ఒకేసారి డబ్బులు కట్టానండి, డాక్టర్లు అందరూ వచ్చి నన్ను చాలా జాగ్రత్తగా చూశారు లాస్ట్ వరకు అన్నాడు ఆయన. నాకు ఆ మాట చాలా బాధ కలిగించింది. ఎందుకంటే వాస్తవానికి డబ్బులు కట్టడం వల్ల వారికి ఆ సర్జరీస్ సక్సెస్ కాలేదు. డాక్టర్లు వచ్చి అతను డబ్బులు కట్టడం వల్ల అలాగూ చేయలేదు. దేవుడు కనికరించాడు కాబట్టి ఆయన ఆ వైద్యులు ఆయన సాధించగలిగాడు. స్వస్థత, సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆయన
పొందగలిగాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎరిగితే ఏ కార్యం పొందినా, ఏ మేలు పొందినా, ఏ ఉపకారం పొందినా ఎవరిని కనపరుస్తావు? దేవుణ్ణి కనపరుస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు. ఇశ్రాయేలు జనాంగం కూడా ఇలాగే అనుకున్నారటండి. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కట్టని ఇండ్లు వారు తీసుకోగలిగారు, నాటని ద్రాక్ష తోటలు వారికి వచ్చాయి, ఇంకా సంపద వారికి వచ్చింది, చాలా రకాలైనటువంటి సదుపాయాలు కనాను దేశానికి వచ్చిన తర్వాత వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ద్వితీయోపదేశకాండంలో భక్తుడైనటువంటి మోషే వారికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఒక మాటను వారికి జ్ఞాపకం చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనం నుంచి చూస్తే, అయితే మీరు మా సామర్థ్యము, బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో అని మాట్లాడతాడు. వాళ్ళందరూ కట్టని ద్రాక్ష తోటలు వారు సొంతం చేసుకున్నారు. వారికి ఇండ్లు వచ్చినాయి, దేవుడు ఇండ్లు ఇచ్చాడు, వారికి సంపద ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, ద్రాక్ష తోటలు ఇచ్చాడు, సంపూర్ణమైనటువంటి అన్ని వసతులు కలిగినటువంటి పరిస్థితులను దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి దయచేశాడు. ఒకప్పుడు కనాను దేశం, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. బానిసలుగా ఆహారం లేక, వారి పడిన కష్టానికి జీతం లేక, చాలనేటువంటి ఆహారంతో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తున్నటువంటి వేళ అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చి మరలా కనాను దేశంలో కూర్చుండబెట్టి అక్కడ దేవుడు వారితో అనేకమైనటువంటి మేలులు వారికి చేసి వారిని స్థిరపరిచిన తర్వాత అప్పుడు మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఇండ్లు కట్టుకున్నారు, ద్రాక్ష తోటలు మీకు వచ్చినాయి, మీకు మందలు విస్తరిస్తాయి, మీ వెండి విస్తరిస్తుంది, మీ బంగారం విస్తరిస్తుంది, మీరు వర్ధిల్లిన తర్వాత మాత్రం మీరు అనుకోకండి ఇలాగూ మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము కలుగు చేసిందని ఒకవేళ మీరు అనుకుంటారేమో. కాదు, మీ బాహుబలాన్ని బట్టి మీరు ఈ సామర్థ్యాన్ని సాధించలేదు, మీ శక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి ఈ భాగ్యము మీకు రాలేదు. ఈరోజు నీకు స్వస్థత నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, ఈరోజు నీవు పొందినటువంటి మేలు నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ బాహువును బట్టి కాదు, దేవుని నేను ఎరుగుట ద్వారానే, ఆయన నిన్ను ఎరుగుట ద్వారా నీ పట్ల, నా పట్ల, మన కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనం నిందించబడతాం, అనేక సార్లు దూషించబడతాం, అనేక సార్లు చిన్న చూపు చూడబడతాం, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నీ మీద ప్రేమ ఉంటే ఆహా అంతలేదు ఇంతలేదని నిన్ను పొగిడిన వారే ఒకరోజు వచ్చేసరికి అందరూ నిన్ను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు. నువ్వెవరిదో తెలియదు అన్నట్టుగానే ముఖం చాటేస్తారు. కానీ దేవుడు ఏనాడు ముఖం చాటేసేవాడు కాదు. తల్లి మరచినా, తండ్రి విడిచినా ఆయన ఏనాడు నిన్ను విడిచిపెట్టడు. ఒక్కసారి తల్లి గర్భం నుండి నువ్వు భూమి మీద ఉద్భవించావనంటే మరలా నీ కనుళ్ళు ఇక్కడ మూసేంత వరకు నీకు తోడై నువ్వు చంకబెట్టుకుని మోసే మహోన్నతుడైన దేవుడు. అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ మధ్య జీవితంలో మనం ఏమనుకుంటున్నామంటే మన శక్తి, మన బలము, మన సామర్థ్యం, మనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీని మీదే మనం ఆధారపడుతున్నాం. అందుకని అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మా అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారి మీద మీరు ఆధారపడ్డారు. ప్రియమైన చెల్లి, ఒకప్పుడు దేవుని నమ్ముకోకముందు మనం దేవుళ్ళు కానీ మన సామర్థ్యం మీద ఆధారపడ్డామేమో, మన బాహుబలం మీద ఆధారపడ్డామేమో, మన చదువు మీద ఆధారపడ్డామేమో, మన డబ్బు మీద ఆధారపడ్డామేమో. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుణ్ణి ఎరిగాను, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, కాబట్టి నేను ఈ మేలు పొందాను. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆధిక్యత నెబుకద్నెజరుకి అర్థం కాలేదు. దేవుడు చేసిన మేలు నెబుకద్నెజరుకి అర్థం కాలేదు. అలాగే దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేస్తూ భక్తుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలు జనాంగానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి ఆ మాటలు చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం మరొకసారి చదవండి అమ్మా. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని మీరు అనుకుంటారేమో. కాదా, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలి. యాలేనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీకు భాగ్యము కలుగు చేసి మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. చాలండి, ఇక విస్తరించి మాట్లాడిన కానీ ఈ మాటలు అంటాడు,
నేటి వలె నిబంధన స్థాపించాలని, మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మనకు సామర్థ్యాన్ని ఇచ్చినవాడు ఆయనే. చాలాసార్లు దేవుళ్ళు కాని వాటి మీద ఆధారపడతా ఉంటామండి. అంటే ఈ రాత్రి నా వాక్యం ఏంటనంటే, చెల్లి తమ్ముడు అన్న, దేవుళ్ళు కాని వాటికి నువ్వు సరెండర్ చేసుకోవద్దు. దేవుళ్ళు కానివేంటనంటే చాలామంది అనుకుంటారు యెహోవా దేవుడు అని మనం అంటాం కదా. యెహోవా దేవుడు అని అనని వారు ఈ లోకంలో ఏవేవో దేవుళ్ళు దేవతలు ఉన్నాయి కదా, వాటికి మనం ఆధారపడుతున్నాం అని అనుకుంటారు. కానీ అది కాదు. కేవలం నీ శక్తి, నీ సామర్థ్యం, నీ జ్ఞానం, నీకున్నటువంటి ధనం, బలగం, వీటి మీద నీ ఆధారపడి దేవుణ్ణి పక్కన పెడతావు. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పరిగెడతామండి, లేకపోతే ఇంకా వేరే చోటకి ఎక్కడికన్నా పరిగెడతామండి. మాట్లాడట్లేదు, గట్టిగా మాట్లాడండి, ముగించేస్తాను. మీరు కూడా చాలా అలసిపోయారేమో. కష్టం వస్తే ఎక్కడ పరిగెడతామండి? లేదంటే మన బావలు ఎవరన్నా ఒకవేళ అక్కాళ్ళు ఎవరన్నా కొట్టారనుకోండి, ఎక్కడ పరిగెడతారండి? అక్కాళ్ళు అమ్మాళ్ళ ఇంటికి కదా. కొంతమంది అమ్మాళ్ళ ఇంటికి వెళ్తారు, కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, తండ్రి నా భర్తను మార్చిన ఆయన. పోలీస్ స్టేషన్ తీర్చుద్దా? లేదు, తీర్చదు. అమ్మోళ్ళు తీరుస్తారా? పాపం వాళ్ళే బోళ్ళని బాధలు పడతా ఉంటారు. వాళ్ళేం చేయగలరు పాపం. కానీ నీ దేవుడు తీర్చగలిగిన వాడు. ఎవరెవరి మీద ఆధారపడతాం, ఎవరెవరికి అప్పగిస్తాం, ఏదేదో దేని నమ్ముకుంటాం, దేని మీద ఆధారపడతాం. అంటే దేవుళ్ళు కాని వాటి మీద ఆధారపడి మన సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటాం. అదే సమస్య. నీ సమస్య తీర్చడానికి ఆ పోలీస్ స్టేషన్ చాలదు, లేకపోతే తల్లిదండ్రులు చాలరు. మహోన్నతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటే నీ ఇల్లు నువ్వు కట్టుకోగలుగుతావు. 14వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న, మూఢురాలు తన ఇల్లు అవడం. అంటే జ్ఞానవంతులు తన ఇల్లు ఏం చేస్తారు? కట్టుకుంటారు. ఎవరి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీకు సామర్థ్యం ఇచ్చినవాడు మహోన్నతుడైన దేవుడు. నీ బాహువు కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు. దయచేసి ఏ ఒక్కరు కూడా వాటి మీద ఆధారపడటం అనేటువంటిది మంచి విషయం కాదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పాపము చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. తన బాహువును నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కడు దేవుణ్ణి కలిగి ఉండడు. ఆ బాహు మీద ఆధారపడతాడు, తన సామర్థ్యం మీద ఆధారపడతాడు, దేని మీద ఆధారపడతాడు, కానీ దేవుని మీద మాత్రం ఆధారపడడు. కానీ ఒక భక్తుడు దేవుని మీద ఆధారపడుతున్నాడండి. కొరింథీయుల దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో దైవజనుడు మోషే మనకు కనబడతారు. మహారాజు గారు మనకు కనబడతారు. ఆయన మాట్లాడుతూ చాలా మంచి విషయాలు చెప్తారండి. ఆయన 11వ వచనం నుంచి 29వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివితే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము చదవండి అమ్మా. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. 10వ వచనం చదివితే ఇంకా బాగుంటుంది. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందును. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. చాలండి. ఇక క్రిందకి వెళితే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును దానములు హెచ్చించువాడవును, అందరికి నీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. గట్టిగా నమ్మిన వారు అందరూ స్తోత్రం చెప్పండి. మనలను హెచ్చించువాడు దేవుడే. నమ్మిన వారుగా స్తోత్రం చెప్పండి. ఆయన పరాక్రమము గొప్పది, ఆయన బలము గొప్పది, ఆయన రాజ్యము గొప్పది, సమస్తమును ఏలువాడు, సమస్తమును దేవుని వలనని కలుగును అన్న విషయాన్ని ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెచ్చించువాడు ఆయనే, అందరికీ బలమిచ్చువాడు ఆయనే, రాజ్యము దేవునిది,
అందుకని ఇక్కడ దావీదు మహారాజు, దావీదు మనందరికీ తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. ఆయన మాట్లాడుతూ అంటాడు, దేవా నీవు నన్ను ఎక్కడో గొర్రెలు కాచుకునేటువంటి చోటులో నుంచి తీసుకొచ్చి ఒక రాజుగా నిలబెట్టావు అని మాట్లాడుతూ ఆయన అంటాడు, దేవుణ్ణి ఎంత గొప్పగా కొనియాడుతున్నాడు చూడండి. దేవా మాకు తండ్రివి నీవు, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, భూమి ఆకాశములుండు సమస్తము నీ వశం, పరాక్రమము నీది, ప్రభావము నీది, తేజస్సు నీది, ఘనత నీది, రాజ్యము నీది, అన్నీ నీవే. అంటే ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు, రాజుగా ఉండి కూడా ఈ బలము నాది, ఈ బలము చేత నేను ప్రజలను నడిపిస్తున్నాను, ఈ ఆధిక్యము చేత నేను విజయాన్ని సాధించాను అనే పదాలు ఎక్కడ వాడలేదండి ఆయన. కారణం ఏంటంటే తన బాహువును నమ్ముకోలేదు ఆయన. ఎవరిని నమ్ముకున్నాడు? యెహోవాయే నా బలము అనుకున్నాడు. యెహోవాయే నా బలము అనుకున్నాడు. హబక్కూకు అంటాడు కదా, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వల చేయును. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వల చేయును. నేను యెహోవా యందే ఆనందించెదను, నేను యెహోవా యందే ఆనందించెదను, నా దేవుని యందే సంతోషించెదను, నా దేవుని యందే సంతోషించెదను. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, నేను యెహోవా యందే ఆనందించెదను, నేను యెహోవా యందే ఆనందించెదను, నా దేవుని యందే సంతోషించెదను, నా దేవుని యందే సంతోషించెదను. చాలండి, థ్యాంక్ యూ. హబక్కూకు మాట్లాడుతూ ఆయన చివరి అధ్యాయంలో ఈ వచనాలు మనకు కనబడతాయి. నీవే నాకు బలము, నీవు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తావు, నీవే నా ఆనందం, ఏమి పండినా పండకపోయినా నీవే నా ఆధారం అనే విషయాన్ని హబక్కూకు మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ఎక్కడో చాలా దీనస్థితిలో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి ఒక రాజుగా చేశాడు. నా బాహుబలము కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నన్ను రాజుగా నిలబెట్టిన వాడు దేవుడే అనే విషయాన్ని ఆయన మాట్లాడతాడు. 14వ వచనంలో చూడండి, సమస్తమును నీ వలననే కలిగెను అనే విషయాన్ని రాశాడు. అందులో సమస్తము నీ వలననే కలిగెను అనే మాటను చెప్పాడు. అంటే రాజు ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉండి కూడా, యునైటెడ్ కింగ్డమ్ అంటే అప్పటికి ఇశ్రాయేలు రాజ్యము సౌలు మహారాజు తర్వాత దావీదు గారు వచ్చారు, దావీదు గారి తర్వాత సొలొమోను మహారాజు గారు పరిపాలించారు. ఆ తర్వాత ఇశ్రాయేలు సామ్రాజ్యం 2 భాగాలుగా చీలిపోయింది. కానీ 12 గోత్రాలు కలిసి రాజ్యంగా ఉన్నటువంటి సమయంలో దావీదు గారు రాజుగా ఉన్నారు. అయినా సరే ఆయన ఏమంటున్నాడంటే, దేవా ఈ రాజ్యము నీది, నా బాహువు కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నీవే మాకు తండ్రివి, ఈ రాజ్యము నీదే, సమస్తము నీ వలననే మాకు కలిగెను, నువ్వు ఏదైనా మేము కలిగి ఉన్నామంటే అది నీవిచ్చింది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దావీదు నమ్మినటువంటిది ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వాడు. కాబట్టి దావీదు ఏమని మాట్లాడుతున్నాడంటే, మా బాహుబలము నీవే, నా సామర్థ్యము నీవే, నీవు చేసినందువలననే నేను ఈ స్థితిలో ఉన్నాను అని నమ్మి బలంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, ఈరోజు నీ బాహువెవరు, నీ సామర్థ్యం ఎవరు, నీ శక్తి ఎవరు? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన మీద మనం ఆధారపడి దేవుని మీద ఆధారపడడం మర్చిపోతాం. ఇది కాదని అది కాదని ఇది ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యులు అంటున్నాడు, దేవుళ్ళు కాని వారి మీద మీరు ఆధారపడ్డారు అని దేవుడు, మహోన్నతుడైన దేవుడు పౌలు గారి ద్వారా గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు దేవుళ్ళు కాని వారి మీద ఆధారపడ్డారు, ఇప్పుడు కూడా అలాగ ఆధారపడడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవుని మీద ఆధారపడి మీరు కొనసాగించాలి. అక్కడ మరొక మాట అన్నాడు చూడండి, ఒకసారి గలతీ పత్రికలోకి వద్దాం మనం.
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి 4వ అధ్యాయంలోనికి వద్దాం. 9వ వచనంలో, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారుగా దేని మీద ఆధారపడి వారి జీవితాలు కొనసాగించినటువంటి పరిస్థితి. వారి బాహువే నమ్ముకుని మా దేవుడు, మా బాహువే మా దేవుడు, మా సామర్థ్యమే మా దేవుడు అని నెబుకద్నెజర్ మహారాజులాగా అనుకున్నారు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. దేవుడు వారిని కూడా ఎరిగినట్టుగా వారి జీవితాలు మార్చుకున్నారు. ప్రియమైన చెల్లి, తమ్ముడు అన్న, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ పరిస్థితి ఎలాగుంది? ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉండి దేని మీద ఆధారపడి ఉన్నాం మనం ఒకవేళ. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన ఈ స్థితిలో నన్ను ఉంచాడు. ఎన్నో మేళ్ళు, 1 కాదు 2 కాదు. ఈ రోజున దైవజనుల కుటుంబంలో ఎన్నో మేళ్ళు చేశారు. అలాగే ఇక్కడున్న మనందరి కుటుంబాల్లో దేవుడు మేళ్ళు చేశారు. ఆయన చేసిన మేళ్లకు తగినట్టుగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? దావీదు మహారాజు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. దేవా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచూ ఉన్నాం. నీవు కాకుండా మాకెవరు ఈ కార్యాలు చేయలేదు. అది మాట్లాడుతున్నాడు ఆయన. దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం, ప్రభావం గల నీ నామాన్ని కొనియాడుతున్నాం అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన వలననే నేను ఈ స్థితిలో ఉన్నానని ఆయనకు అర్థమైంది. ఈరోజున నీకు నాకు అర్థమైతే నిత్యము దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా, దేవుని మీదే ఆధారపడే వ్యక్తిగా, ఏంటో నీ బాహుబలం మీదో, లేకపోతే నీ సామర్థ్యం మీదో, నీ చదువు మీదో, నీకున్నటువంటి డబ్బు మీదో, నీకున్నటువంటి రాజకీయ పలుకుబడి మీదో, ఇంకా ఎవరి మీద ఆధారపడి దేని కొరకు నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కేవలం ప్రభువు మీదే ఆధారపడు. ప్రభువే నీ జీవితంలో కార్యాలు చేసేవాడు. ప్రభువే నిన్ను పెంట కుప్పల మీద నుండి నన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, ఘనపరచగలిగిన వాడు, ఎక్కడో ఉన్నతమైన స్థితిలో నేను కూర్చుండి పెట్టగలిగిన వాడు. కాబట్టి నీ ఆధారం ఎవరంటే దేవుడే. యెహోవాయే నా ఆధారం అన్నట్టుగా, యెహోవాయే నా బాహువు అన్నట్టుగా, యెహోవాయే నా సామర్థ్యము అన్నట్టుగా, యెహోవాయే సమస్తానికి ఆధారం అన్నట్టుగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కొనసాగాల్సిందని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు మనోనికి లోపదలపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.